వీరు అనిల్ కుమార్, సౌజన్య తెనాలి నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. గతంలో వారు గుంటూరు తైలాభిషేకానికి వెళ్తూ ఉండేవారు, అలానే విజయవాడ కూడా వెళ్తారు. అనిల్ కుమార్ గారికి కడుపులో ఇన్ఫెక్షన్ వచ్చి గడ్డు ఉందని అన్నారు. తర్వాత అది క్యాన్సర్ అవ్వచ్చు అనే అనుమానంతో బయాప్సీ కూడా చేయడం జరిగింది. చేసి అవి దాన్ని రిపోర్ట్ కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉండగా ఆయన ఇక్కడ తైలాభిషేక సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాము, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా రావాలని వారు టీవీలో వాక్యం వస్తున్నప్పుడు దైవజనులతో ప్రార్థన చేస్తున్నప్పుడు వారు ఏకీభవించి ప్రార్థన చేసుకున్నారు. అలానే సాక్ష్యం చెప్పుకుంటామని దేవుని యొద్ద తీర్మానం చేసుకుని అలానే స్పాన్సర్ కూడా చేసుకుంటామని వారు అనుకున్న తర్వాత దేవుడు ఆ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా రావడానికి కృప చూపించారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఒకవేళ అది క్యాన్సర్ అవ్వచ్చనే అనుమానంతో కీమో కూడా చేయడం జరిగింది, కానీ అటువంటిది ఏమీ లేదని, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే సౌజన్య వారి బ్రదర్ భాగ్యరాజ్, తను యాక్సిడెంట్ అయ్యి తలకి బలమైన గాయం అయ్యి బ్రెయిన్లో రక్తం గడ్డగట్టింది, ఐసీలో పెట్టాలని డాక్టర్స్ చెప్పినప్పుడు వారు అంబులెన్స్లో వేరే హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండగా తన దగ్గర బ్యాగ్లో ఉన్న ప్రేయర్ ఆయిల్ తీసి తను వారి తమ్ముడికి రాసి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారి తమ్ముడికి స్వస్థతనిచ్చారు. అలానే రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి, ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్పడం జరిగిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.